హ్యాపీ గుడ్ మార్నింగ్. చక్కగా రెడీ అయ్యాము. శీతాకాలం మళ్ళీ వీడియో. ఈరోజు ఈకేటీఎస్ ప్రారంభం. ఈరోజు ఇంకో పాఠం ఈకేటీఎస్ పుస్తక వరకు చక్కగా చెప్పుకున్నాం. నెక్స్ట్ అసలు గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు సంచరిస్తాయి అన్నది కూడా జాతక చక్రాన్ని చూసి చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రాశిలో ఏ గ్రహం ఎన్ని రోజులు ఉంటుంది అని తెలియాలి. అప్పుడేంటి, వాస్తవంలో నీకు నడుస్తున్నటువంటి ప్రిడిక్షన్ ప్రాణదశ గ్రహం చూడాలి, ఇక్కడ వాస్తవంలో ఉన్న గ్రహాలు చక్రంలో చూస్తూ అన్వేషిస్తూ చూస్తూ పరిశీలిస్తూ ఏదైనా ఒక ఫలితం చెప్పాలి. అదేంటంటే రవి ఒక 30 రోజులు మాత్రం ఒక గ్రహంలో ఉంటారట. అంటే మొత్తం 12 రాసులు కదా, 12 30 12 13 30 11 360 రోజులు అంటే సరిపోయింది. 30 రోజులు గ్రహ సంచారం. చంద్రుడు 2 రోజులు ఒక రాశి, 2 రోజులు ఒక రోజు, 2.5 రోజులు మాత్రం ఒక రాశిలో ఉంటారట. సంఘటనలు అనేవి ఒక్క రోజులోనే జరుగుతాయి కదా, ఏవైనప్పటికీ ఈవెంట్లు. అది గుర్తించడం కొంచెం లేటుగాను వేగంగా కొందరు గుర్తిస్తారు. 3 కుజుడు 45 రోజులు ఒక రాశిలో సంచారం చెయ్యను. నెక్స్ట్ బుధుడు 1 నెల ఒక రాశిలో సంచారం చేయను. గురుడు 12 నెలలు ఒక రాశిలో సంచారం చేయను, అంటే ఏడాది. అలాంటప్పుడు 12 రాసులు, ఇక్కడ డౌట్ రావచ్చు. గురుడు 12 నెలలు అట్నా, ఏడాది అట్నా, అంటే 12 సంవత్సరాలు ప్లస్ ఇంకా ఎంత, గురుడు 16 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు. ఇవన్నీ ఈ రోజులు నెలలు దాన్ని యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ శుక్రుడు 1 నెల ఒక రాశిలో ఉండును. శుక్ర సంచారం 20 సంవత్సరాలు మహాదశ అయితే, ప్రాణదశ అంతర్దశ చెప్పడం గురించి 1 నెల అంటున్నారు. శని 30 నెలలు ఒక రాశిలో ఉండును. 30 నెలలు అంటే 2 సంవత్సరాల 6 నెలలు అన్నమాట. 2 12 24 + 6 30 నెలలు. 2 సంవత్సరాల 6 నెలలు ఒక రాశిలో ఉంటాడు శని. అప్పుడు 12 రాశులు వచ్చాయి, అంటే 12 24 నెలలు. 24 మరి ఏమిటిది? శని 19 సంవత్సరాలే, మహాదశ అయితే 19 ఏళ్ళే. కానీ మరి ఈ చిన్న తేడా ఎవరు కూడా ఇంతవరకు ఏ జ్యోతిష్కుడు మనకి చెప్పలేదు. ఏమిటి? శని 30 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే 12 మూళ్ళు ఎంత? 10 మూళ్ళు 30, 11 మూళ్ళు 33, 12 మూళ్ళు 36, 360 రోజులు. శని 30 నెలలు ఉంటాట ఒక్కొక్క రాశికి. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రాహు 18 నెలలు ఒక రాశిలో ఉంటే, కేతువు కూడా 18 నెలలు. వీళ్ళిద్దరూ కూడా సమ ఉద్యులు, రాహుకేతువులు ఇద్దరు. నెక్స్ట్ లెసను జన్మ నక్షత్ర రీత్యా గ్రహ దశా నిర్ణయము, లగ్నాత్తు గ్రహాలు ఉన్న స్థానం ఇచ్చే ఫలితాలు అని రాశాను ఇక్కడ. ఇప్పుడు రవి గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఏమిటి? అది ఇప్పుడు నక్షత్రం గ్రహం చెప్పుకోవాలి. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కూడా రవిగ్రహ నక్షత్రాలు. గ్రహకాలం 6 నెలలు. లగ్నాత్తు 3, 6, 11 స్థానాల్లో మంచి రవి అని చెప్పుకున్నాం కదా, అది హ్యాపీ. అంటే నా తల్లిగారు సింహరాశి అధిపతి, తల్లి సింహరాశిలో పుట్టారు. మాతృస్థానం గురుడు తులలో ఉన్నారు. అయితే ఈ రవి వృశ్చికంలో ఉన్నారు, 3వ స్థానం. నాకు మంచి జరుగుతుంది. నా ధైర్యము, స్థైర్యము అంతా, విద్య, అభివృద్ధి అంతా మాతృడు తల్లి. నా తల్లి దేవుడు దేవత రెండూ కూడా ఆమె 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 శక్తి ద్వారా అది తెలిసిపోతుంది. గ్రహంలో ఒక జాతకుడిని చూస్తే తల్లి అభివృద్ధి చేశారా, తండ్రి ద్వారా అభివృద్ధిలోకి వచ్చారా, ఎవరి పట్ల వీళ్ళు ఎలా ఉంటారో అని ప్రవర్తన కూడా చెప్పేయచ్చు అన్నమాట. అభివృద్ధికి ఎవరు కారకులు అన్నది. నెక్స్ట్ చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలు చంద్రుడికి సంబంధించినవి. 10 నెలలు గ్రహకాలం, 10 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు. 4, 8, 12 స్థానాల్లో చంద్రుడు మంచి చేస్తారట. సంవత్సరాల కింద లెక్కేసుకోండి. కుజుడు మృగశిర, చిత్త, ధనిష్టకి అధిపతి. 7 సంవత్సరాల కాలం కుజుడు మహాదశ ఉంటుంది. 1, 2, 7, 8, 10, 12 నాట్ గుడ్ అని చెప్పాడు. నెక్స్ట్ గురువు గారు పునర్వసు, పూర్వభద్ర, విశాఖ ఈ 3 నక్షత్రాలు కూడా
గురు నక్షత్రాలు 16 సంవత్సరాల కాలం గురు మహాదశ ఎవరికైనా ఉంటుంది. 6, 8, 12లో కష్టాలు ఇస్తాడు గురుడు. మిగిలిన స్థానాలు మంచేట. నెక్స్ట్ శనిగారు అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర, ఈ 3 శని నక్షత్రాలు. 19 సంవత్సరాల కాలం శని మహాదశగా చెప్పాలి. 3, 6, 11లో విశేష సౌఖ్యాన్ని ఇస్తాడు చంద్రుడు. లగ్నంలో కూడా ఉంటే మంచిది, కేంద్ర స్థానం కాబట్టి. బుధుడు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఏ గ్రహం అయ్యా అంటే బుధుడు. 17 సంవత్సరాలు 6, 8, 12 తప్ప ఇంకెక్కడున్నా కూడా శుభమే బుధుడు. నెక్స్ట్ శుక్రుడు పుబ్బ, పూర్వాషాఢ, భరణి, ఈ 3 నక్షత్రాలకు అధిపతి శుక్రుడు. 20 సంవత్సరాల కాలం శుక్ర మహాదశ. 4, 8, 12లో కాక ఇంకెక్కడున్నా సరే శుభమేట శుక్రుడు. నెక్స్ట్ రాహు శతభిషం, స్వాతి, ఆరుద్ర, 18 సంవత్సరాల కాలం. రాహు ఛాయాగ్రహం అన్నారు. 18 సంవత్సరాలు. 3, 6 మనోవాంఛ ఫల సిద్ధి. 6లో 3లో ఉంటే ఎంతో మంచి అదృష్టాలు, అభివృద్ధులు అనుకున్నవన్నీ సాధిస్తాడు. రాహు 6లో ఉండడం మంచిట, 3లో ఉండడం కూడా మంచి. సరే కేతువు ఏంటి 7 సంవత్సరాలు. మరి కేతువు చూసారా, అది ఈ కేతువు సింహానికి మంచి, ధనుస్సు, మీనాలకు మంచి, ఇలా చెప్పుకోవచ్చు అనమాట లగ్నం బట్టి. ఈ విధంగా గ్రహాలు, సంవత్సరాలు మంచి అనేది చెప్పచ్చు. అంటే ఇప్పుడు వరకు మనం 6 నిమిషాలు వీడియో చేసాము. సరే అయితే అదృష్టం నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఇంకోసారి చెప్తా.